నారాయణపేట జిల్లా కొడంగల్లోని కోస్గిలో బీఆర్ఎస్ సాయంత్రం రైతు మహాధర్నా నిర్వహించనుంది. ఈ రైతు మహాధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఫైర్ అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తమైందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కోస్గిలో రైతు దీక్ష చేయనున్నారు. మహాధర్నాకు వెళ్లే సమయంలో కొడంగల్ నియోజకవర్గంలోని తున్కిమెట్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు కేటీఆర్. హకీంపేట్, లగచర్ల, కొడైపల్లి, రోటీబండ తండా రైతులను పరామర్శిస్తారు. అనంతరం కోస్గి మండల చౌరస్తాలో రైతు మహాధర్నాకు కేటీఆర్ హాజరవుతారు. నారాయణపేట జిల్లా కొడంగల్లో కోస్గిలో బీఆర్ఎస్ ఈ రోజు సాయంత్రం రైతు మహాధర్నా నిర్వహించబోతోంది. సో ఈ రైతు మహాధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఈ రైతు మహాధర్నాలో అసలు బీఆర్ఎస్ ఏ అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది? సైదులు శ్రావణి, కొడంగల్ నియోజకవర్గం కొస్గి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ రైతు మహాధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మరికొందరు నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా బందోబస్తు ఏర్పడడం జరిగింది. ఈ యొక్క రైతు మహాధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పటికే పరిగి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆల్రెడీ బయలుదేరారు. కేటీఆర్ తో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈ కొస్గి మండలంలో జరుగుతున్నటువంటి రైతు మహాధర్నా కార్యక్రమానికి మరి కాసేపట్లో రాబోతున్నారు. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ యొక్క కొస్గిలో ఉన్నటువంటి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఈ యొక్క రైతు మహాధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ రైతు మహాధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చారు. ఇక గతంలోనే కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గం నుంచే రేవంత్ రెడ్డి పతనానికి నాంది పలుకుతామని గతంలో ఒక స్టేట్మెంట్ కూడా కేటీఆర్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొస్గిలోనే ఈ యొక్క రైతు మహాధర్నా కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో సో ఇక ఎటువంటి ఘటనలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తి చూస్తున్నాం. మనము చాలా మంది నేతలందరూ కూడా రేవంత్ నువ్వు రైతులకు రైతు భరోసా ఒక్కో ఎకరానికి బాకీ పడ్డది, ఒక్క ఎకరానికి దాదాపుగా 17,500 రూపాయలు అని చెప్పేసి కూడా మొత్తం మహిళా నేతలందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలుపుతున్న దృశ్యాలన్నీ కూడా మన విజువల్స్ చూస్తున్నాము. సో ఇక రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి తరలించారు కాబట్టి సో ఇక ఇప్పటికే ఈ యొక్క కొసగి మండలంలో కూడా రైతు బంధు విషయంలో కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ దాదాపుగా 30% కూడా పూర్తి కాలేదు. ఏదో తూతు మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు అని చెప్పేసి కూడా రైతులందరూ కూడా నిరసన తెలిపేందుకు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అయితే రైతులందరూ కూడా ఇక్కడ కనిపిస్తుంది శ్రావణి. రైట్, థ్యాంక్ యూ సైదులు.